శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వలన సో దేవుని వాక్యము చాలా విలువైంది. ఎంత విలువైందంటే వెండి బంగారముల కంటే అని మాట్లాడుతున్నాం. దేవుని గురించినటువంటి జ్ఞానము మన సంపాదన అంతా ఇచ్చినా కూడా దాని వెలకు సరిరాదు, సరిపోదు. అలాంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని విని మర్చిపోతే అలాగా బంగారాన్ని కొని ఎవరైనా మర్చిపోయి వెళ్ళిపోతారా? ఎక్కడన్నా పెట్టి దాని గురించి ఆలోచించరా? బంగారం కంటే విలువైనటువంటి దేవుని మాటలను ప్రతిరోజు ధ్యానం చేసుకోవాల్సినటువంటి అవసరత మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఈరోజు కూడా చక్కటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. దైవ దర్శనానికి మనం ఏం తీసుకుని వెళ్ళాలి? దైవ దర్శనం అనగానే మనకు తెలుసు, దైవ దర్శనానికి వెళ్తూ అన్న పదాలు మనకి అప్పుడప్పుడు పేపర్లో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి లోకంలో దేవుని దర్శించడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయి ఉంది. దేవుని దర్శించడానికి మేము వెళ్తున్నాము అని అంటూ చాలామంది కూడా పసుపు బట్టల వేషధారణతో, వారికి ముందుగా వాయిద్య మేళ తాళాలతో, ఇదిగో మేము దైవ దర్శనానికి వెళ్తున్నాము అనేటటువంటి సంకేతానికి గుర్తుగా ఓ సాంబ్రాణి, ఓ పళ్ళెంలో కొంత చిల్లర డబ్బులు వేసుకొని కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళు మనం గమనిస్తూ ఉంటాం. అంటే వారి యొక్క గుర్తులను చూస్తున్నటువంటి మనం వీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటే వాళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నారు. అందువల్ల దైవ దర్శనానికి వెళ్తున్నారు అనేటటువంటి ఆలోచన చూసేటటువంటి వారిలో ఏం కలిగిస్తుందంటే, వాళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నారు కదా, మనం కూడా ఏదైనా డబ్బు రూపేణా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి దేవునికి సమర్పిస్తారన్న ఆలోచనతో ఆ రూట్లో ఎదురొచ్చేటటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు వాళ్లకు అవి ఇస్తూ ఉంటారు. నిజానికి దైవ దర్శనానికి వెళ్ళడం అంటే హైందవ సహోదరుల్లో కానివ్వండి, మిగిలినటువంటి ఏ ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఓ దేవుడు ఓ గుడిలో ఉండడం, ఆ గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకోవడానికి వీళ్ళు వెళ్ళడం, వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో కాకుండా ఏదైనా దేవునికి సమర్పించాలి అనేటటువంటి ఆలోచనతో కొన్ని వస్తువులను తీసుకెళ్ళడం, ఇది మనకి బాగా తెలుసు. సాధారణంగా హైందవ సోదరులు దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు అని అంటే సాంబ్రాణి, కొబ్బరికాయ, అరటిపొడులు, పూజాపత్రి, వీటన్నిటి గురించి మనకి బాగా తెలుసు. ఎక్కడో ఇంటి దగ్గర ఇవన్నీ దొరకవేమో అన్న ఆలోచనతో ఈనాడు దేవాలయాల దగ్గరే దైవ దర్శనానికి అనుకూలమైనటువంటి వస్తువులను అక్కడే కొంతమంది అమ్మడం మనం గమనిస్తూ ఉంటాం. ఆ మధ్య ఒకసారి ఓ దేవాలయానికి వెళ్తున్నప్పుడు, సార్ ఇక్కడే కొనుక్కెళ్ళండి, లోపల ఇలాంటివి దొరకవు మీకు అని అన్నాను. అంటే లోపలికి వెళ్తే ఇలాంటి దేవునికి అవసరమైనటువంటివి దొరకవు, అందువల్ల మీరు బయటే కొనుక్కొని వెళ్తే దర్శనానికి ఇవి సరిపోతాయి అనేటటువంటి ఆలోచన. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి దర్శించడానికి ఏదైనా తీసుకెళ్ళాలా? ఓకే, తీసుకెళ్లాలన్న ఆలోచనతో కొంతమంది కొన్ని వస్తువులను తీసుకెళ్తున్నారు. మరి క్రైస్తవులుగా మన పరిస్థితి ఏంటి? మనం దైవ దర్శనానికి అంటూ ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరామా అంటే లేదు. దైవ దర్శనానికి అంటూ మనం వెళుతున్నది ఎక్కడికి అని అంటే దేవుని మందిరానికి, అనగా దైవ సన్నిధికి. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక దర్శనం విషయానికి మనం వస్తే, అప్పుడప్పుడు కొంతమందిని దర్శించడానికి మనుషులమైనటువంటి మనం మనుషులను దర్శించడానికి వెళ్తుంటాం. ఉదాహరణకి ఎవరైనా మనకు సంబంధించినటువంటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, హాస్పిటల్లో రోగంతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళను దర్శించడానికి వెళ్తాం. అలా దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరే మనం ఆలోచన చేస్తాం, మరి మనం రోగిని దర్శించడానికి లేక పరామర్శించడానికి వెళ్తున్నాం కదా, వట్టి చేతులతో వెళ్తే ఏమన్నా బాగుంటుందా అని ఆలోచన చేస్తాం. అందుకని మనం ఏం చేస్తాము, మార్గ మధ్యలో ఏదైనా పళ్ళు షాపు లేక రోగి తినగలిగినటువంటిది ఏదైనా ఉంటే దాని గురించి మనం ఆలోచన చేసి ఓ బ్రెడ్ లేకపోతే ఫలాలు ఇలాంటి వాటిని మనం రోగికి అవసరమైనటువంటి వాటిని తీసుకుని వెళ్తాం.
ఇది మనకు బాగా తెలుసు. అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఏది కూడా ఒట్ట చేతులతో వెళ్ళకూడదు అనేటటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ మనకు అందరికి బాగా తెలుసు. ఎందుకంటే వట్టి చేతులతో వెళ్తే బాగుండదు. ఆ మధ్య చూడండి హౌస్ ఓపెనింగ్ అని అందరికీ చెప్పాం. వట్టి చేతులతో వెళ్ళి ఆ ఓపెనింగ్ లో పాల్గొంటే బాగుంటుందా అని చాలా మంది బంధువులు స్నేహితులు కూడా వారికి తోచినటువంటి వస్తువులను తీసుకొచ్చారు మా దగ్గర కూడా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఓ శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేక ఓ రోగిని సందర్శించడానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన మనసులో ఉంటుంది సాధారణంగా. వట్టి చేతులతో వెళ్ళకూడదు అనేటటువంటి ఆలోచన కూడా ఎందుకు, అది మర్యాదగా ఉండదు అనేటటువంటి ఆలోచన. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా చక్కగా మనం ఆలోచించగలిగితే లోకంలో కూడా మనుషులను దర్శించేటటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, మనుషులను దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఏదో కొన్నిటిని తీసుకెళ్ళడానికి మనం ఇష్టపడతాం. అలాగనేనా అంటే కాదు, మనుషులలో ఉన్నటువంటి గొప్పవారిని దర్శించడానికి కూడా చాలా మంది తాపత్రయపడుతుంటారు. మనకన్నా గొప్పవాడు. దానికి రేపు జనవరి 1 రాబోతుంది. 1వ తారీఖున మనం ఎవరిని కలవడానికి వెళ్తామంటే మనకన్నా చిన్నగా ఉండేటటువంటి వాళ్ళు, హోదాలో కానివ్వండి, అధికారంలో కానివ్వండి, వాళ్ళని కలవడానికి మనకు ఇష్టపడదు. కానీ మనకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని కలవడానికి తాపత్రయపడతాం. అలా మనకన్నా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని కలవడానికి మనం వెళ్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి, అంతే కదా. శుభాకాంక్షలు చెప్పడానికైనా కూడా ఓ ఫలాలు, లేకపోతే ఏదైనా గిఫ్ట్, లేకపోతే ఓ ఫ్లవర్ బొకే, ఇలాంటి వాటిని మనం తీసుకెళ్ళి వాళ్ళని దర్శించేటటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్తున్నాం? దైవ దర్శనం అని అంటే ఇక్కడ మనకంటూ ఓ విగ్రహం అంటే ఏది లేదు దేవునికి సంబంధించి. అందువల్ల దేవునికి సంబంధించినటువంటి విగ్రహం లేదు కాబట్టి, విగ్రహం ముందు మనం వెళ్ళి నిగ్రహించుకుని నిలబడేటటువంటి స్థితి లేదు కాబట్టి ఏం తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా మనలో ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దైవ దర్శనానికి వెళ్తున్నామన్న ఫీలింగ్ మనలో రావట్లేదు. కానీ మన ఫీలింగ్ ఏంటంటే దైవ దర్శనం అని అనగానే ఇక్కడ దేవుని మందిరానికి రావడం, దేవుని సముఖంలోకి వచ్చి నువ్వు కనిపించడం అనేటటువంటి కార్యక్రమం. అందువల్ల ఈ కార్యక్రమం ప్రతి క్రైస్తవుని విధానంలో, జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నానన్న ఆలోచనతో క్రైస్తవుడు లేక దేవుని మందిరానికి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఏం తీసుకొస్తున్నాడు మీరు బాగా ఆలోచన చేయగలిగితే, ఏం తీసుకెళ్ళాలి? మనము దేవుని దర్శనానికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్తున్నాం, ఏం తీసుకెళ్లాలనేది తర్వాత సంగతి. ఏం తీసుకొని వస్తున్నామని మనం ఆలోచన చేస్తే మన చేతిలో ఓ బైబిల్, దాంతో పాటు ఓ పాటల పుస్తకం, వీలుంటే ఓ నోట్స్, దాంట్లో రాసుకునేదానికి ఓ పెన్. చందా వేయాలి కాబట్టి జేబులో చిల్లర డబ్బులు. చూసారా? అంటే దేంతో వస్తున్నాం మనం దైవ దర్శనానికి, దైవ సన్నిధికి అని అంటే క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి సామగ్రి ఇవి. పోనీ వీటితో ఏమన్నా దేవుడు సంతోషపడుతున్నాడా అని అంటే లేదు. దేవుడు వేటితో సంతోషపడుతున్నాడో, అసలు దైవ దర్శనానికి రావడానికి మనం ఏమి తీసుకుని వస్తే దేవుడు ఆనందపడుతున్నాడో అన్న సంగతిని గురించి మనం ఆలోచించే ముందుగా మనుషులలో ఉన్నటువంటి గొప్పవారిని కొంతమంది దర్శించేటప్పుడు ఏం తీసుకెళ్లారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రాజుల కాలంలో రాజులను దర్శించేటటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏదైనా ఒక సామాన్య మానవుడు ఓ రాజును దర్శించడానికి వెళ్ళినా, లేదా ఒక రాజు మరొక రాజును దర్శించడానికి వెళ్ళిన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచన చేసుకున్నాం. షేబా దేశపు రాణి సొలొమోను కూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి పరివారమును వెంటబెట్టుకుని ఒక రాజు మరొక రాజును దర్శించడానికి వచ్చేటటువంటి సందర్భం ఇది. షేబా దేశపు రాణి అంటే ఈమె కూడా ఓ దేశానికి రాణి. ఒక దేశానికి రానైనటువంటి షేబా ఈ రాణి
సొలొమోను గారిని దర్శించడానికి వెళ్తుంది సందర్భం ఇది. అలా వెళ్తున్నప్పుడు ఒకటే వెళ్తుందా అంటే లేదు. ఏం తీసుకెళ్తుందో చూడండి. గొప్ప పరివారమును వెంట పెట్టుకొని, గొప్ప పరివారం అని అంటే తన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప మనుషులు, అనగా మంత్రి కావచ్చు, లేకపోతే సైన్యాధ్యక్షులు కావచ్చు, గొప్ప హోదాలో ఉన్నటువంటి వారందరినీ, ఎవరు ముఖ్యమైనటువంటి వారు అని అనుకుంటుంది ఆ రాజ్యంలో, అలాంటి వారిని వెంట పెట్టుకుని వస్తుందంట. గొప్ప పరివారమును వెంట పెట్టుకుని గంధవర్ణములను విస్తారము బంగారమును ఏం తీసుకెళ్తుందంట? విస్తారమైనటువంటి బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. చూసారా, ఒక రాజు మరొక రాజును దర్శించడానికి ఏం తీసుకెళ్తున్నాడో మీరు బాగా ఆలోచన చేస్తే, గంధవర్ణములు విస్తారమైన బంగారము అన్నాడు. నిజంగా బంగారము అని రాయొచ్చు, కానీ ఎంత బంగారం తీసుకెళ్ళిందో ఇక్కడ అర్థం కావట్లేదు. తీసుకెళ్తున్నటువంటి ఆమెకి అర్థం కాదు, అందుకని విస్తారమైన బంగారం అని రాస్తుంది. అంటే ఒక రాజును మరొక రాజు దర్శించడానికి వట్టి చేతులతో వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. మీరు బాగా ఆలోచించండి. ఒక సొలొమోను, ఒక షేబా దేశపు రాణి ఆలోచనలో సొలొమోను గొప్పవాడు అంతేనా? సొలొమోను చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే అతని జ్ఞానము తన దేశం దాకా వచ్చిందంట. తన యొక్క జ్ఞానాన్ని గురించి సొలొమోను గారి యొక్క జ్ఞానము ఆ రోజు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో ఎక్కడో షేబా దేశం, ఆ షేబా దేశానికి పరిపాలిస్తున్న రాణికి చెవిలో పడింది. అంతగా ప్రసిద్ధి చెందాడా? అవును. అంటే సొలొమోను చాలా గొప్పవాడు. ఆ గొప్పవాడైనటువంటి సొలొమోను దర్శించడానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందుకని ఏం తీసుకెళ్తుంది? విస్తారమైన బంగారము, గంధవర్ణములు ఒంటెల మీద ఎక్కించుకొని. ఒంటెలు బరువులు మోయగలుగుతాయి, ఎక్కువ దూరం నడవగలుగుతాయి. అందువల్ల మోయగలిగినంత బంగారు, మోయగలిగినంత గంధవర్ణములు. అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని కలవడానికి వట్టి చేతులతో వెళ్తున్నారా అంటే లేదు. తమ హోదాకు తగ్గట్టుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రేమటువంటి వాళ్ళ సొలొమోను గారి యొక్క దర్శనానికి ఇంత జరిగితే సొలొమోను కంటే గొప్పవాడు, ఆలోచించండి, సొలొమోను కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు దగ్గరకు మనం వెళ్తున్నామని అంటే ఎంత తీసుకుని వెళ్ళాలి? అఫ్కోర్స్ మనం రాజులు కాకపోయినా ఏం తీసుకెళ్ళాలి? ఏం తీసుకెళ్తాం? అయితే సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభుల వారు భూమి మీదకు అవతరించినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈనాడు మనం క్రిస్మస్ అనేటటువంటి పేరుతో జరుపుకుంటాం. కానీ ఒకనాడు యేసు పుట్టినటువంటి ఆ దినాలలో యేసును కూడా దర్శించడానికి కొంతమంది బయలుదేరారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. అంటే జ్ఞానులు కూడా యేసు ప్రభుల వారిని దర్శించడానికి వెళ్ళారు. అలా దర్శనానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏమన్నా వట్టి చేతులతో వెళ్ళారా? ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. వారు ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసు ప్రభుల వారు చిన్న బాబు పుట్టినటువంటి బాలయేసును చూడడానికి జ్ఞానులు దేశం నుంచి దాదాపు 1.5 సంవత్సర కాలమంత ప్రయాణంలో ఏదో తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో ఆయనను దర్శించి కానీ తిరిగి రామనేటటువంటి కృత నిశ్చయంతో ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎంత ఖర్చులున్నా ఇది ఆయనకు సమర్పించాలనే ఒకే ఒక ఆలోచనతో తమ దగ్గర పెట్టెలలో దాచుకొని తెచ్చినటువంటి వస్తువులను గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఏంటంట? సాంబ్రాణి, బంగారం, బోళము. ఇవి ఎక్కడన్నా ఖర్చు పెట్టారా అంటే మార్గ మధ్యలో కూడా ఎక్కడ ఖర్చు పెట్టారు.
ఇవి ఆయనకు సమర్పించాలి, ఇవి ఆయనకు సమర్పించాలి. అంటే మనం దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏదో తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి అనడానికి ముందుగా దేవుడు కూడా దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలని మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు, దేవుడు కూడా మనుషులను దర్శించడానికి కొంతమంది మనుషులను భూమి మీదకి దర్శించాడు. దేవుడు కూడా తానున్నటువంటి లోకంలోని మనుషులను భూమి మీద దర్శించినప్పుడు ఆయన మనుషుల కొరకు ఏం తెచ్చాడో కూడా మనం ఆలోచించేయాలి. పాయింట్ అర్థం కదా. మనుషులు దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, దీన్ని ఆలోచించే ముందుగా దేవుడే మనుషులను దర్శించడానికి వచ్చినప్పుడు దేవుడే మనుషులను దర్శించే పరిస్థితి ఉందా? దేవుడు ఎప్పుడైనా మనుషులను దర్శిస్తాడా? ఒకవేళ దర్శిస్తే ఏం జరుగుతుందో మనం ఆలోచిస్తే, ఒకనాడు శారాను కూడా దేవుడు దర్శించాడు. ఒకసారి చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. అసలు ఆ మనుషుల్ని దర్శనానికి రావడానికి దేవుడికి మనకు ఉన్నటువంటి అర్హత ఏంటండి? అసలు దేవుడు మనల్ని దర్శించడానికి అంత గొప్పవాళ్ళము మనం. అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అంటే మన స్థాయి దేవుని స్థాయితో పోల్చుకుంటే ఎక్కడన్నా సరిపోతామా మనం? మన స్థాయి ఎక్కడ, దేవుని స్థాయి ఎక్కడ? అసలు మన స్థాయిని పక్కన పెడితే మన ఆలోచనలు దేవుని ఆలోచనలు, మన మార్గాలు దేవుని మార్గాలు అని మాట్లాడుతూ కంపారిజన్ చేస్తున్నప్పుడు కూడా ఆలోచనలో కూడా సైతం మనం సరిదూగేటటువంటి వాళ్ళమా దేవుని అంటే? కాదు. అందుకనే నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు, దేవుడైన నువ్వే ఒక మనుషుణ్ణి దర్శించడానికి, అసలు మనుషుడు ఏ పాటి వాడు? దర్శించాల్సిన పరిస్థితి వస్తే మనుషుడు దేవుణ్ణి దర్శించాలి, అంతే కదా. మనుషుడే దేవుని దర్శనానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. మనం ఏ స్థితిని బట్టి కూడా, ఏ స్థాయిని బట్టి చూస్తే కూడా దేవుడు మనల్ని దర్శించే పరిస్థితి అయితే ఉండదు, మన జీవితంలో ఎప్పటికీ ఉండదు. కానీ దేవుడు మనుషులను దర్శించాడంట. ఆ రోజు శారాను కూడా దర్శించాడంట. దర్శించి శారాకు ఏం చేశాడు అంటే, మనిషికి అవసరమైనది దర్శించినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు అది వారికి అందజేయబడుతుంది. నిజానికి శారాను ఎందుకు దర్శించాడో మనకు తెలుసు. ఎందుకు దర్శించాడు? గర్భఫలాన్ని ఇచ్చేదానికి. ఇంకా ఎవరినన్నా దర్శించాడా అని అంటే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, ఇక్కడ కూడా హన్న అనేటటువంటి ఒక ఆమెను కూడా ఆయన దూత, అంటే ఆయన తరఫున దూత వచ్చి దర్శించింది. చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను కనెను. చూసారు, దేవుడు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, మనుషుడు ఉన్నతమైనటువంటి వాడు కాదు, ఆలోచనలతో కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అయినా దేవుడు కొంతమంది మనుషులను దర్శించినప్పుడు వారికి అవసరమైనటువంటి వాటితో దేవుడు వారిని దర్శించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో రోజు న్యూస్ చూస్తున్న అప్పుడు చాలా వరదలలో ఇళ్ళు, కార్లు, బైకులు అన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయి. గత కాలంలో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డారో మనకు బాగా తెలుసు. తాగడానికి కూడా నీళ్లు లేక ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళి ఓ బిందెడు నీళ్లు తెచ్చుకోవడానికి అవసరపడినటువంటి ప్రజల పరిస్థితిని గమనించిన దేవుడు అప్పుడప్పుడు భూమిని కూడా దర్శిస్తాడంట. ఒకసారి మనం కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీవు భూమిని దర్శించి దానిని
తడుపుచున్నావు అన్నాడు. దేవుడు భూమిని దర్శించినప్పుడు అనగా భూమిని గురించి ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది? భూమికి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు అని. అంటే దేవుడు మనిషిని దర్శించినప్పుడు మనిషికి కావాల్సింది ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు భూమిని దర్శించినప్పుడు భూమి వల్ల మనుషులకు ఏది అవసరమో దానిని దయచేస్తూ ఉన్నాడు. ఏమైనటువంటి వాళ్ళ దేవుడు మనలను దర్శిస్తే అనేకమైనటువంటి అవసరతలు దేవుని ద్వారా మనకు తీర్చబడుతూ ఉన్నాయి. దావీదు కూడా తాను బ్రతికినటువంటి దినాలలో దైవ దర్శనానికి వెళ్ళడానికి తాను ఎంత ఆరాటపడుతున్నాడో ఒక్కసారి తన జీవితంలో చేసినటువంటి మేళ్లను ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. 84వ కీర్తన 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని. ఇది కోరహు కుమారులు రాసినటువంటిది, దావీదు కాదు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో గంతులు వేయుచున్నది. ఏమైనా ఆలోచించండి. పాత నిబంధనలో దేవుణ్ణి దర్శించడం అనే కార్యక్రమం లేక దైవ దర్శనం అనేటటువంటి కార్యక్రమము దేని వల్ల జరుగుతుందో ఆ రోజుల్లో అంటే యెరూషలేము దేవాలయాన్ని దర్శించడం వల్ల. యెరూషలేము దేవాలయంలో ఏముందని అంటే దేవుని కూర్చున్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. సమస్త ప్రజలకు ఇది, సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడును అనేటటువంటి మాటకు ప్రతీకగా నిలబడినటువంటి దేవాలయం. అలాంటి దేవాలయం జీవము గల దేవుణ్ణి దర్శించుటకు వీళ్ళు చెప్తున్నటువంటి మాట, దేవుణ్ణి దర్శనానికి వెళ్తున్నప్పుడు, అలా అనుకున్నప్పుడు దేవుని దర్శనానికి వెళ్తున్నప్పుడు. ఆ మధ్యకాలంలో ఒక అతను బాగా జుట్టు పెంచుకుని ఉన్నాడు. రోజు షేవింగ్ చేసుకునే పరిస్థితి లేదు. గడ్డం పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయాయి, జుట్టు పెరిగిపోయింది. ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నిస్తే దైవ దర్శనానికి వెళ్తున్నాను. ఏది ఈ పెంచుకున్నా చూసారా? అన్నం తినేటప్పుడు వెంట్రుకు వస్తే ఎంత కోపంగా మనం చూస్తామో మనకు బాగా తెలుసు. అంటే వెంట్రుకలు విలువలేనటువంటి వెంట్రుకలను పెంచుకుని ఒకడు నేను ఎక్కడికి వెళ్ళడానికి వీటిని పెంచుతున్నానని చెప్తున్నాడు అని అంటే దర్శనానికి వెళ్తున్నాను. ఏమిటటువంటి వాళ్ళ దైవ దర్శనానికి వెళ్తున్నానన్న ఆలోచన కోరహు కుమారులు కలిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయంట. ఓ ఈరోజు నేను దైవ దర్శనానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధానికి వెళ్తున్నాను అనేటటువంటి ఆలోచనే ఆనందంతో నిండిపోతుంది. ఆ నిండిపోయినప్పుడు వేటిని సిద్ధపరుచుకున్నాడు అతను? ఒకటి తన శరీరమును, రెండు తన హృదయమును. చూసారా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారు మనుషులు అని అంటే, అలా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి యొక్క ఆలోచనకు అనుకూలంగా నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది. అప్పుడప్పుడు మనకు అనిపించవచ్చు, ఈరోజు నాకు బాగలేదు కదా, ఈరోజు ఎగ్గొట్టేస్తే బాగుంటుందన్న ఆలోచన వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళడానికి? మందిరానికి వెళ్ళడానికి, దైవ దర్శనానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఎక్కడ ఎలా ఆగిపోవాలన్న దానికే మనం ఆలోచన వస్తుంది తప్ప ఎలా వెళ్ళాలి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎలా దైవ దర్శనానికి వెళ్ళాలి, లేక దేవుని సముఖంలోకి వెళ్ళి దైవ సమానులతో సమానమైనటువంటి మనుషులను నేను కలుసుకోవాలన్న ఆలోచన వస్తుందా అంటే లేదు. ప్రియమైనటువంటి దాదాపుగా 7-8 నెలలు లాక్డౌన్లో స్కూళ్ళు కాలేజీలు అన్నీ మూసేసినా, ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు తిరిగి స్కూళ్ళు ప్రారంభిస్తున్నామన్న డేట్ అనౌన్స్ చేసినా ఏ విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడదు. కారణం ఏంటంటే ఈ 7-8 నెలలు ఎలా గడిచిపోయింది? ఆనందంగా గడిచిపోయింది. ఆన్లైన్ క్లాసులు ఉంటేనే బాగుంటుంది అన్నప్పుడు ఆన్లైన్లో చెప్తే బాగుంది. మనం అందరం ఆడ కూర్చొని వినొచ్చు, ఇంట్లో కూర్చొని వినొచ్చు.
మరి సమాజంగా కూడుకోవడం అన్న పద్ధతి దాన్ని పక్కన పెట్టేస్తే బాగుంది. అందరూ ప్రపంచమంతా అలాగనే కదా చేస్తున్నామన్న ఆలోచన ఊహలకు సైతం రావడానికి వీలు లేదు. ప్రేమటువంటి వారు దైవ దర్శనానికి, దేవుని సన్నిధానానికి వెళుతున్నాననేటటువంటి ఆలోచన నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నాయని అంటే దైవ దర్శనానికి వెళ్ళడమే అనేటటువంటి ఆ కార్యక్రమం మనుష్యుని ఎంత ఉల్లసింపజేస్తుందో మీరు ఆలోచించండి. ఓ ఆదివారం వెళ్ళింది అని అంటే ఇంకా 7 రోజులు ఆగాల అనిపించేంతగా మనుషుని యొక్క హృదయం తల్లడిల్లాలి. మళ్ళా ఇలాంటి కలయిక, మళ్ళా ఇలాంటి మాటలు నేను ఆలోచించాలంటే మళ్ళా ఆదివారం దాకా వెయిట్ చూడాల్సిందేనా? తీరా ఆదివారం రానే వస్తుంది, ఆ రోజు నీకు ఏదో ఒక పని పడుతుంది అదే టయానికి. అందుకని రాలేకపోతున్నాం. దైవ దర్శనానికి వెళ్ళడం అనే కార్యక్రమం ప్రియమైనటువంటి వాళ్ళు, ఆ దర్శనానికి రావడమే ఒక ఎత్తు అయితే ఆ దర్శనానికి రాకుండా ఆగిపోవడానికి గురించి చాలా మంది ఆలోచించారు. ఆగిపోవడమే మంచిది అనుకుంటున్నారు, అందుకని ఆగిపోతూ ఉన్నారు. రావడం అన్న ఆలోచనే మనిషిలో ఆనందాన్ని నింపుతున్నప్పుడు ఇక ఆ సన్నిధికి వస్తే, అలా వస్తున్నప్పుడు ఏదో ఒకటి తెస్తే, ఆ తెచ్చినది దేవునికి ఇష్టమైనది అయితే ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకనే ప్రవక్త అయిన మీకా చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. 6వ అధ్యాయం 776వ పేజీ. మీకా చెప్తున్నటువంటి మాటలు మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళ ఆలోచన కాదయ్యా, ఆచరణలో నువ్వు ఏం తీసుకొస్తున్నావు, అసలు ఆలోచనే నాకు గొప్పదని మాట్లాడుతున్నటువంటి కుమారుల పరిస్థితి ఎంత ఉందో మనం ఆలోచించగలిగితే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమన్నా తీసుకురావాలా? అవును, ఓ మనిషిగా నువ్వు మనిషిని దర్శించేటప్పుడే ఫలము కావాలా, బ్రెడ్ కావాలా, ఫలానది కావాలని ఆలోచిస్తున్నావు కదా. ఒక లోకంలో ఒక ఎమ్మెల్యేని కలిసేటప్పుడు, లోకంలో ఒక అధికారిని కలిసేటప్పుడు ఇది వట్టి చేతులతో వెళ్తే బాగుండదు అని ఏదో ఒకటి తీసుకెళ్లాలన్న ఆలోచన నీలో ఉన్నప్పుడు, 3 లోకాలను ఏకకాలంలో పరిపాలిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుని సముఖానికి నువ్వు వస్తున్నప్పుడు వట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుంది ఆలోచించండి. ఏదో తేవాలి ఆయన కొరకు. అందుకని మీకా చెప్తున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేద్దాం. ఏం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాలి, ఏం తీసుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేయాలి. ఒకవేళ దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా? అలా చేయాలా? ఏడాది దూడలను అప్పుడప్పుడు దైవ దర్శనానికి వెళ్తూ ఓ లారీ మాట్లాడుకుంటారు. లారీ నిండా బంధువులు, స్నేహితులు, వాటితో పాటుగా ఒక మేకపోతుంటారు. అదే అంటే ఇదన్నిటిని మేళ తాళాలతో తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికంటే దైవ దర్శనానికి. అక్కడికి వెళ్ళి ఆ దేవాలయం ప్రాంగణంలో దాన్ని పోసుకొని, దాన్ని ముక్కలు చేసి వండి అందరూ తిని సాయంత్రం దాకా అక్కడ ఆడి పాడి ఆ తర్వాత సాయంత్రానికి వెళ్ళిపోతారు. ఏం తీసుకెళ్ళాలి? ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించాలా? అంత మాత్రమే కదా, 1000 కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయన. ఏం తీసుకెళ్ళాలి? 1000 కొలది పొట్టేళ్లను అర్పిస్తే నేను తీసుకెళ్తే దర్శనానికి దేవుడు సంతోషపడతాడా? వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని కూడా నేను ఆయనకు సమర్పిస్తే దేవుడు సంతోషపడతాడు అని చెబుతూ నా అతిక్రమము నా కై అని మాట్లాడు. ఎందుకు తీసుకెళ్ళాలి దైవ దర్శనానికి? ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని దర్శించడానికి మనం వట్టి చేతులతో వెళ్లకుండా ఆయన దగ్గర నుంచి ఏదో పొందాలన్న ఆలోచనతో ఏదో కొంత తీసుకెళ్తాం, అంతే కదా. అలా దేవుని దగ్గరకు మనం ఏం తీసుకెళ్లాలన్న ఆలోచన నేను మాట్లాడుతున్నాడే. అసలు ఎందుకు తీసుకెళ్ళాలి దేవుని దగ్గరికి? ఏమైనా ఎందుకు తీసుకెళ్ళాలి? ఒక టెంకాయ, ఆ కర్పూరాలు, 2 అరటిపళ్ళు తీసుకెళ్ళి మనోడు దండం పెట్టుకొని వచ్చేస్తాడా? అక్కడ నిలబడి ఏదో కోరతాడు, అంతే కదండి. ఆ కోరేది ఈ టెంకాయ, అరటిపళ్ళతో సమానమైంది కాదు. ఇది వెలకు సమానమైంది ఏమైనా కోరతాడా అంటే కాదు. దీనికన్నా మించినటువంటి విలువ కలిగింది కోరతాడు.
అంటే ఓ చిన్న విలువ కలిగింది తీసుకెళ్తాడు, దేవుడి దగ్గర నుంచి తనకి ఏం కావాలని కోరుకుంటాడంటే వీటికంటే ఎన్నో రెట్లు విలువైన వాటిని కోరుకుంటాడు. అంటే దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు దేవునికి ఏదో ఒక చిన్నది సమర్పించేసి ఏదో ఒక పెద్దదాన్ని కోరుకుంటాడు. మనం కూడా గనులను దర్శించడానికి లేక పెద్దవాళ్ళని దర్శించడానికి ఎందుకు ఏం తీసుకెళ్తామని అంటే పలానా తీసుకెళ్ళి ఇస్తే వీడు నాకు పలానా తెచ్చాడు కాబట్టి వీడు అడిగింది ఏదో మనం ఇవ్వాలన్న ఆలోచన కూడా గొప్ప వాళ్ళకు ఉంటుంది. సొలొమోను దర్శించడానికి వెళ్ళినటువంటి శేబాదేశపు రాణి వట్టితే వెళితే బాగుండదని ఆలోచన చేసినటువంటి ఆమె విస్తారమైన బంగారము చాలా తీసుకెళ్ళింది. ఎందుకంటే వాటికంటే విలువైనటువంటి దాన్ని పొందింది. ఏం పొందింది? జ్ఞానాన్ని పొందింది. అందుకనే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ గురించి నేను మా దేశంలో విన్నటువంటిది చాలా తక్కువ, నేను ఇప్పుడు వచ్చి కళ్ళారా చూసింది చాలా ఎక్కువ. అంటే ఈ బంగారము నేను తెచ్చిన ఇవన్నీ కూడా నీ జ్ఞానము ముందు సరిపోయేటటువంటివి కాదు, నేను చాలా తక్కువ తెచ్చాననేటటువంటి ఫీలింగ్ని కనపరిచింది. ప్రియమైనటువంటి వాళ్ళ మీకా కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను నీ దర్శనానికి వచ్చేటప్పుడు నేను ఎందుకు వస్తున్నానని అంటే, ఎందుకు వచ్చినా కూడా నేను ఏం తీసుకొస్తే బాగుంటుందని అంటే, నేను ఏం తెచ్చినా కూడా నీ దగ్గర నుంచి ఒకటి పొందాలి. ఏం పొందాలి? అది నేను చేసినటువంటి అతిక్రమములు ఉన్నాయే, అతిక్రమములు అనగా పాపపు స్థితి. అతిక్రమములను పోగొట్టుకోవడానికి పాత నిబంధనలో ఏమున్నాయి? అందుకనే దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇవి దేవుని సముఖంలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమర్పిస్తున్నారు. అందుకనే నీ దర్శనానికి వచ్చేటప్పుడు నేనేం తీసుకురావాలి నీ దగ్గర నుంచి పొందడానికి? ఏం పొందాలి ఇప్పుడు నీ దగ్గర నుంచి? నా అతిక్రమములను పోగొట్టుకునే కార్యక్రమం నీ దగ్గర మాత్రమే ఉంది. నా పాపాలను పోగొట్టుకునే కార్యక్రమం అంతేనా? మన పాపాలను మనం పోగొట్టుకోగలము? పోగొట్టుకోలేము. అందుకే నేనేమంటున్నానంటే, నా అతిక్రమమునకై నేను చేసిన అతిక్రమం ఏమో చాలా పెద్దది, కానీ నేను నీ దర్శనానికి వచ్చేటప్పుడు తెస్తున్నది చాలా చిన్నది. ఏం తెస్తున్నాను? ఒకవేళ వేలాది నదులంత విస్తారమైన తైలం తెచ్చినా నా అతిక్రమమును తీసేసేటటువంటి విలువ దీనికి ఉందా? కొన్ని వేల కొలది పొట్టేళ్లను తీసుకొచ్చి నీకు సమర్పించిన నా అతిక్రమములు ఈ వేల కొలది పొట్టేళ్లను నీకు దహన బలిగా అర్పించిన ఇది సరిపోతుందా? సరిపోతుందండి? లేదు. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలము ఇవన్నీ కాదు. కానీ అసలు నా అతిక్రమం పోవాలంటే నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు ఇస్తే సరిపోతుందా? ఆలోచన చేయండి. నా కొడుకునే నీకు ఇచ్చేస్తే నా అతిక్రమములను పోగొడతావా? చెబుతూ నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. నా పాప పరిహారం ఆలోచించండి. ప్రేమైన దేవుని నుంచి కోరుకునేది ఏంటి మనుష్యుడు అని అంటే పాప పరిహార స్థితి, లేక అతిక్రమములను పోగొట్టుకునేటటువంటి పరిస్థితి. నిజంగా దైవ దర్శనానికి దేవుని దగ్గరకు వెళ్ళాలి ఒక మనుషుడు అని అంటే ఏటిని తీసుకుని వెళ్ళి ఏటిని అడుగుతున్నాడు? ఒక టెంకాయ కర్పూరం తీసుకెళ్ళి నాకు పలానాది కావాలని కోరుకుంటున్నాడు, దానికంటే విలువైనటువంటి దాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు వరే వీడు నాకు తెచ్చింది ఏంటి, వీడు కోరుకుంటున్నది ఏంటి అని ఒకవేళ కంపారిజన్లో పెడితే వీడు తెచ్చిందేమో ఎంత, వీడు కోరుకునేది మాత్రం ఎంతో. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మందిరానికి వెళ్ళడం అనే కార్యక్రమము, ఆ ఊహే నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకోకుండా నీ శరీరాన్ని అక్కడికి తీసుకెళ్ళడానికి దాన్ని సిద్ధపరచుకోకపోతే ఏం తీసుకుని వస్తావు? నీ శరీరమే నీకు సహకరించినటువంటి పరిస్థితి నీలో ఉన్నప్పుడు, నీ హృదయము అందుకు అంగీకరించకుండా ఉన్నప్పుడు ఇక తీసుకొచ్చే కార్యక్రమం ఎక్కడ ఉంటుంది? అందువల్ల నీ హృదయాన్ని నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. రేపు ఆదివారం కదా, దైవ సన్నిధికి వెళ్ళాలి. సిద్ధపాటు ఏమైనా ఉందా? రాత్రి నీకు తెలుసా లేదా, శనివారం మాత్రమే కొత్త సినిమాలు వేస్తాడు టీవీలో.
అవి చూసి నిద్రపోయేటప్పటికి 12 1 గంట అవుతుంది. ఎన్ని గంటలకు లేయాలి? లేసే పరిస్థితి ఉందా? ఆదివారం అది గుర్తొస్తే 7 8 గంటలు. ఎప్పుడు రెడీ అయ్యి వస్తావు? ఎంతమంది రెడీ అవ్వాలి నీతో పాటు నీ కుటుంబం? ఆలోచించండి. దేవుని సన్నిధి, దేవుని దర్శనానికి వచ్చేటప్పుడు ఒక ఆనందం, తెలియనటువంటి ఆనందం మీలో కలగాల. అందువల్ల ఇక్కడ దేవుని దర్శనానికి రావడానికి ముందుగా నువ్వు దేనిని దేవునికి సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలంటే సజీవ యాగంగా నీ శరీరాన్ని ఇచ్చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దేన్ని సిద్ధపరచుకోవాలని దేవుడు చెప్తున్నాడంటే, నీ నుంచి నాకు కావాల్సింది వేలాది నదులంత విస్తార తైలము కాదయ్యా, నీ అతిక్రమములను పోగొట్టుకోవడానికి నువ్వు సమర్పించేటటువంటిది ఏదై ఉండాలి అని అంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా నీ శరీరములను ఏం చెప్తాడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. ఇప్పుడు దేవునికి కావలసింది ఏంటి? దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు దేవునికి కావలసింది పూజాపత్ర, టెంకాయల, లేక మనం తీసుకొచ్చే దేవుని గ్రంథమా, పాటల పుస్తకమా, రాసుకునే పెన్నా, రాయబడే నోట్సా? ఏది కావాలి దేవునికి? అందుకనే చెప్తాడు సజీవ యాగముగా నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తుందే నీ దర్శన భాగ్యం కలిగేదానికని కీర్తనాకారుడు కుమారులు మాట్లాడుతుంటే, ఈరోజు దైవ సన్నిధికి, దేవుని దర్శనానికి నువ్వు వస్తున్నప్పుడు నీ సిద్ధపాటు ఇక్కడ సజీవ యాగముగా నీ శరీరాన్ని సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుతున్నానని మాట్లాడుతున్నాడంటే ఏది సమర్పించడానికి సిద్ధపడుతున్నాము? అందుకని చూడండి, రోమీలకు రాస్తూ అదే పౌలు గారు 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 11 అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులుగాను. పాపము విషయంలో మృతులైపోయినటువంటి వారుగా ఉండాలంట. దేవుని విషయంకి వస్తే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఏమిటి లోక సంగతికి అయితే నేను చచ్చిపోనానని అనుకోవాలంట. దేవుని విషయానికి వస్తే ఏమనుకోవాలంట? మనం సజీవులై ఉండాలంట. సజీవుడు బ్రతికున్నవాడు ఏదైనా చేయగలుగుతాడు, చచ్చిపోయిన వాడు చేయలేడు. లోకం విషయంలో నువ్వు చచ్చిపోయినట్టుగా ఉండాలి, దేవుని విషయంలో నువ్వు సజీవుడిగానే ఎంచుకో. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. కాబట్టి అలా ఎంచుకున్నావు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని. దేవునికి ఏం అప్పగించాలి? ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దైవ దర్శనానికి వెళుతూ ఏం అప్పగించాలి? అక్కడ ఆయనకు ఏం అప్పగించాలి? నిన్ను నువ్వే అప్పగించుకోవాలి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దేవుడికి ఏం తీసుకుని వచ్చి యెహోవాను దర్శించును. ఆ రోజు అర్థం కాలేదు నీకాకి. ఏం తీసుకెళ్ళాలి దేవుని సముఖానికి? ఏం తీసుకెళ్ళాలి? ఎలాది పొట్టేళ్ళనా? ఎలాది నదులంతా విస్తారమైన తైలమా? ఏం తీసుకెళ్ళాలి దేవుని సముఖం? ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించును? ఏం తీసుకువెళ్ళాలో నిజానికి ఆ రోజుల్లో మనల్ని పుట్టించలేదు. కానీ ఒకవేళ పుట్టించుంటే ఏదో ఒక గొర్రెనో పొట్టేళ్ళను తీసుకెళ్ళి అర్పించేసి వచ్చేసినవాళ్ళు. కాలం మారింది ప్రియమైనటువంటి వాడు. యేసు ప్రభుల వారి కార్యక్రమాలన్నీ నూతన నిబంధనలో ప్రారంభమే. అందుకని చెప్తాను, ఏం తీసుకెళ్లి అప్పగిస్తావు నువ్వు? దేవుని సముఖానికి నువ్వు వెళ్తున్నావంటే నిన్ను నువ్వే అప్పగించుకునేదా. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలంట?
అప్పగించుకునే కార్యక్రమం జరగాలంట. నాకు నేనే దేవునికి అప్పగించుకునే కార్యక్రమం, నీకు నువ్వే దేవునికి అప్పగించుకునే కార్యక్రమం. ఇది మాత్రం అడగపోకన్నా ఇంక ఏదైనా అడిగేస్తాను. దేవుడి కొరకు ఏమైనా చేస్తామా? ఏమైనా చేస్తాం. మరి నువ్వే వచ్చేయాలా అని దేవుడు అన్నాడంటే అదొద్దు, నేను అక్కడే ఉంటాను, నీకేం కావాలో దేవుడికి ఏం కావాలో చెప్పిస్తాను. ఇదేనా మనం కోరుకునేది? దేవుడికి ఏం కావాలో అడుగు. నన్ను మాత్రం మందిరానికి రమ్మని చెప్పి లోపల, నన్ను మాత్రం తరగతికి రమ్మని, తరగతికి ఏం కావాలో అడుగు, మీటింగ్కి ఏం కావాలో అడుగు, నన్ను మాత్రం పిలవద్దు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు మాత్రం రా, మిగిలినది నేను చేసుకుంటా. నువ్వు రావాలి, నువ్వు కావాలి, నువ్వే కావాలి. దేవుని సముఖానికి ఏం కావాలంటే, దైవ దర్శనానికి ఏం కావాలంటే నువ్వే కావాలి, నువ్వే కావాలి. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం. మీకు అది చెప్తున్నట్టుగా నా అతిక్రమమునకు నా జ్యేష్ఠ పుత్రుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తే సరిపోతుందా? నా అతిక్రమములు వెళ్ళిపోతాయా? 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచిస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని అదిగో పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము. మీక ఏమన్నాడు? నా అతిక్రమములకై, కింద ఏమన్నాడు మళ్ళా? నా పాప పరిహారములకై నా గర్భఫలము నిత్తున, నా పాప పరిహారం. అదే పాప పరిహారానికి నువ్వు నీ గర్భఫలాన్ని ఇచ్చినా పాప పరిహారం మాత్రం పోదు. నీ అతిక్రమములకు వేలాది నదులంత తైలాన్ని ఇచ్చినా అతిక్రమములు పోవు. ఎందుకంటే అతిక్రమములు పెద్దవి, నువ్వు ఇచ్చేది చిన్నది. అందుకని ఇప్పుడు అతిక్రమములు పోగొట్టాలన్నా, పాప పరిహారము చేయాలన్నా నువ్విచ్చే వాడితో అది పోల్చుకుంటే అది సరిపోదు అప్పటికి. అందుకని దేవుడే ఏర్పాటు చేశాడు. ఏంటో ఏర్పాటు అంటే ఇప్పుడు చదువుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, పాప పరిహారము నిమిత్తము దేవుడు సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఏం చేశాడంట? సొంత కుమారుని, తన సొంత కుమారుని. ఇక్కడ నీ కుమారుడిని ఇస్తే పాప పరిహారం జరుగుతుందా? జరుగుతుందా? ఇక్కడ నీ కుమారుడిని ఇస్తే పాప పరిహారం జరగదు. అందుకని దేవుడే ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. ఏంటా ఏర్పాటు? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి. మీరు ఆలోచించండి, దేవుడే ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో భాగంగా నీ పాప పరిహారం పోతుందే తప్ప, అందుకని నీ పాప పరిహారం పోగొట్టుకోవడానికి నీ కుమారుణ్ణి ఇస్తే కుదరదు, నీ జ్యేష్ఠ పుత్రుడిని ఇచ్చేస్తే కుదరదు. అలా చేయడానికి వీల్లేదు. చేసిన నీ అతిక్రమము పోదు. ఏం అతిక్రమం అంత గొప్పదా? అవును. మనం చేసిన పాపాలు, అపరాధాలు మనల్ని ఏం చేసేస్తున్నాయంటే చంపేస్తున్నాయంటే మనల్ని, అంతే కదా. దేవుడు మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మనం ఆల్రెడీ చచ్చిపోయినటువంటి వాళ్ళమే. అందుకని పాప పరిహారానికి నేను నా గర్భఫలాన్ని తీసుకుని వస్తే, దేవుని సన్నిధికి తీసుకుని వస్తే సరిపోతుందా అంటే లేదన్నా, నువ్వు ఇచ్చేది చాలా చిన్నది, నువ్వు కోరుకునేది చాలా పెద్దది. అందుకని దానికి సమానమైనటువంటిది లేదు. నువ్వు ఇచ్చేది చాలా చిన్నది, కానీ నువ్వు కోరుకునేది చాలా పెద్దది. ఏంటిది? పాప పరిహారం పొందాలి. ఏ పాప పరిహారం పొందకపోతే ఏంటి నష్టం? ఇప్పుడు నీ అతిక్రమములను నువ్వు పోగొట్టుకోకపోతే ఏంటి నష్టం? ఏంటి నష్టం అంటే దేవునితో నువ్వు ఉండలేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పౌరుడు కాలేనటువంటి పరిస్థితి, దేవుని సముఖంలో ఈ జీవితాన్ని వదిలిన తర్వాత దేవుని సముఖంలో లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అందుకనే పాప పరిహారము అనేటటువంటి కార్యక్రమము మన జీవితంలో జరిగితేనే మనము ఉన్నతవంతులుగా, భాగ్యవంతులుగానే దేవుడు లెక్కేసేటటువంటి స్థితి ఉంటుంది. అందుకని చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో, తన అతిక్రమములకు పాప పరిహారం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన
పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. అసలు ఎలాంటి వాడంట? తన అతిక్రమములకు పాప పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ధన్యుడు అని అంటే భాగ్యవంతుడు, ధనవంతుడు, ఉన్నతమైనటువంటి వాడు. అంటే పాప పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పాప పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము జరిగినటువంటి వాడు. అప్పుడప్పుడు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉందని చెప్పబడినటువంటి మనుషులు దోష నివారణకు ఏం చేస్తారో తెలుసా? దానికంటూ సపరేట్ పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అంటే ఆ దోషం పోవడానికి ఈ పూజ చేయాలి. అవునా? మరి ఇప్పుడు పాప దోషం పోవడానికి ఏ పూజ చేయాలి? ఏ పూజ చేయాలి? పాప పరిహారము నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము. అతిక్రమం అనేటటువంటి దోషం ఉందయ్యా, పాప పరిహారం పొందేటటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? సర్పదోషం ఉందా? నీటి దోషం ఉందా? ఆ దోషం ఉందా? ఈ దోషం ఉందా? నీటి దోషం ఉంది, ఇది చేయాలి, ఆ గండం ఉంది, ఇది చేయాలని చెప్పబడుతున్నారే తప్ప పాపదోషం, అతిక్రమములను పోగొట్టుకునే కార్యక్రమం, దానికి ఏం చేయాలి? ఏం తీసుకొని రావాలి? ఆ దోషం పోవాలంటే ఏం తీసుకురావాలి? అదనమాట మీకు ఆలోచనలో. ఇప్పుడు నా అతిక్రమము పోగొట్టుకోవడానికి నేను ఏ క్రియ చేయాలి? అలా చేయడానికి నా జ్యేష్ఠ పుత్రుడిని ఇచ్చేస్తే సరిపోతుందా? నా అతిక్రమము పోగొట్టుకున్నాడు, నా జ్యేష్ఠ పుత్రుడిని ఇస్తే సరిపోతుందా? నా పాప పరిహారం నిమిత్తం నా గర్భఫలాన్ని ఇస్తే సరిపోతుందా? అందుకనే చెప్తాడు. అంటే పాప పరిహారము నందడం అనే కార్యక్రమం ఎందుకు అని అంటే, అతిక్రమములను పరిహారం పొందడం ఎందుకు అని అంటే, వాడు ధన్యుడు అవుతాడు, అనగా భాగ్యవంతుడు అవుతాడు. దేవునితో ఉండగలిగేటటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అది ఎప్పుడు జరిగించుకోవాలి? ఆ స్థితి భూమి మీద బతికున్నప్పుడే జరిగించుకోవాలి. పాప పరిహారపు స్థితి ఎక్కడున్నప్పుడే జరిగించుకోవాలా? ఎక్కడున్నప్పుడు జరిగింది. అందుకని ఏం చేయాలి? ఓ యాగమే చేయాలి. ఏ యాగం? కుమారుణ్ణి చేయాలా? లేదు. అందుకనే దేవుడు నీ కుమారుణ్ణి ఇస్తే నీ పాపానికి సంబంధించిన పరిహారం పోదు. నీ కుమారుణ్ణి ఇస్తే పాప పరిహారము కొరకు నీ కుమారుని దేవునికి అర్పిస్తే నా పాపం నీ పాపం పోదు. నా కుమార్తెనిచ్చినా కూడా పోతుందా? పోదు. కాబట్టి మన పాప దోషాలకు లేక మన అతిక్రమాలకు ప్రాయచిత్తం జరగాలంటే దేవుడు చేసిన ఏర్పాటు. ఒకసారి మళ్ళీ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మన అతిక్రమములను పోగొట్టడానికి, మన పాపములను తీసివేయడానికి దేవుడే చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనం ఏదో దేవుని ప్రేమించామని కాదు. దేవుని ప్రేమించడం నువ్వు తీసుకొచ్చేది ఏదో దేవునికి ఇష్టమైందని కాదు ఇక్కడ అర్థం. మనము దేవుడిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు, మన పాపాలకు ప్రాయచిత్తం జరిగించాలంటే మీకే ఏమన్నాడంటే జ్యేష్ఠ కుమారుని ఇవ్వాలా? అది కుదరదు అన్నాడు. మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇప్పుడు పాప పరిహారం జరగాలంటే మనం చేసే ఏ చిన్న పని వల్ల కూడా కాదు. దేనివల్ల అవుతుందంటే పాప పరిహారం జరగాలంటే దేవుడే తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. అంటే పాపములకు ప్రాయచిత్తము ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు దేవుని దగ్గర ఉంది, అంతే కదండి. పాపాలకు ప్రాయచిత్తం జరిగే కార్యక్రమం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర పాప క్షమాపణ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ పాప క్షమాపణ ఆయన దగ్గర ఉంది. అలా దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళి దాన్ని అడగాలి? మనం ఏం తీసుకెళ్ళాలి? పాప క్షమాపణ మనం ఏమిచ్చినా అది దేవుని నుండి మనం పొందలేము. నువ్వేమిచ్చినా కూడా పొందలేవు. ఏమిచ్చినా కూడా ఎందుకు పొందలేవు అని అంటే, ఇంతకుముందు చాలా మంది ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 44వ వచనాన్ని, 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే
ఏమిచ్చారు పాప పరిహారార్థం కోసం అని అంటే ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈయన ఏం చేస్తాడు? వేలాది పొట్టేళ్ళు నరికేస్తే రక్తం ఎంత కాస్తుందండి? ఆ రక్తాన్ని చూసిన దేవుడు ఈ పాపాలను తీసేస్తాడు. వేలాది పొట్టేళ్ళను నరికేస్తే వాటి వల్ల వచ్చేటటువంటి రక్తం ఎంత ఆ దేవాలయ ప్రాంగణం అంతా కాలువలై పారుతుందండి. ఆ రక్తాన్ని చూసి నీ పాపాలు తీసేస్తాడా? లేదు. అందులో ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. కాబట్టి పాపమును తీసివేసుకోవడానికి ఏం తీసుకుని వస్తావు? ఆయన సన్నిధి ఏం తీసుకుని వస్తావు? నరులుగా మన పాప క్షమాపణ నిమిత్తం ఏమి ఆయనకు మనం ఏమిచ్చి దాన్ని మనం పొందాలి? ఏమిస్తే సరిపోతుంది? పాప క్షమాపణ కొరకు ఏమిస్తుంది? అందుకని నువ్వు ఏమిచ్చినా పాప క్షమాపణకు సమానమైంది ఇవ్వగలుగుతామండి. నా పాపాలు క్షమించడానికి నీకు ఏమి ఇవ్వాలి అని అడిగినప్పుడు ఏమి ఇస్తే సరిపోతారా పాప క్షమాపణ? పాపాలు, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు ఎన్ని ఉంటాయి? ఎన్నండి? అంతే కదా. ఏమిస్తే ఇవన్నీ కొట్టేస్తారు దేవుడు. ఏమిస్తే కొట్టేస్తారు చెప్పండి? ఒక మనిషి పాపమే అతను తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కోట్ల మనుషుల యొక్క పాపాలను తీసివేయడం అనేటటువంటిది కేవలం ఎడ్ల యొక్క పశువుల యొక్క రక్తం వల్ల అది సాధ్యమే పని. అందుకని అసాధ్యం అనేసినట్టు. అసాధ్యం. ఒక మనిషి యొక్క అతిక్రమములను తీసివేయడానికి ఎంత కష్టమైతే మనుషులందరి యొక్క అతిక్రమములను తీసివేయడానికి ఇంకెంత కష్టమో మీరు ఆలోచించండి. అందుకనే దేవుడు ఏర్పాటు చేసినాడు ఏంటంటే మనుషులు పాపాలు చేస్తారు. పాపాలు చేయడానికి ఆ పాప పరిహారం నిమిత్తము నేనే వాళ్ళకు కార్యక్రమం చేయాలి. అది ఎప్పుడు చేయాలి అని అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసును నియమించుకున్నాడు. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ సమాచారం మనకు స్పష్టంగా తెలుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుకున్నట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము. ఏంటంటే అమూల్యమైన రక్తము, మూల్యమైన రక్తము ఎడ్ల యొక్క పశువుల యొక్క రక్తము. ఎందుకంటే ఒక ఎడ్డును కొనాలంటే డబ్బులు ఇచ్చేస్తావు, ఒక పొట్టేళ్ళు కొనాలంటే డబ్బులు ఇచ్చేస్తావు. అంటే మూల్యము చెల్లించబడేటటువంటి రక్తము నీ పాపములను తీసివేయలేదు. అందుకని అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా ఎందుకు అమూల్యమైందంటే ఆ రక్తము నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన అనగా యేసుక్రీస్తు జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. మనుషుల యొక్క అతిక్రమములను తీసివేయడానికి దేవుడే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును ఏర్పాటు చేశాడు. అలాంటి ఏర్పాటు ఇప్పుడు నువ్వు పరిహారం పొందడానికి ఏం తీసుకొని వస్తున్నావు దేవుని సముఖానికి? వేల కొలది పొట్టేళ్ళు తీసివేస్తాయి అతిక్రమం? తీసివేయలేవు. వేలాది నదులంతా విస్తారమైన తైలం అని అంటున్నాడే. ఏమంటే నది అంటే భూమి పైన కనిపించేటటువంటి నీళ్లు. తైలం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? భూమి యొక్క అడుగు భాగంలో, నీళ్ళల్లో. అలాంటి తైలము పైకొచ్చి ప్రవహించి నదులలాగా విస్తారంగా ఉంటే ఆ మధ్య ఆంధ్రాలో ఏం పడిందంట? పెట్రోల్ తైలం పడింది. ఈ తైలాన్ని పైపులేసి గుజరాత్కి మళ్లించారంట. ఇది పెద్ద గొడవ. ఎవరైతే ఏ కంపెనీ ఓనర్ అయితే దీన్ని ఇలా చేశాడో ఆ కంపెనీ ఓనర్ కూడా నా దగ్గర వేలాది నదులంతా విస్తారమైన తైలం ఉంది దేవుడా, ఇది నీకు క్రీస్తు రక్తము మాత్రమే. అలాంటి అమూల్యమైనటువంటి రక్తం. అందుకని క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది క్రీస్తు రక్తం. అందుకని మీకా గారు ఈ సంగతులు రాసేటప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అందుబాటులో ఉందా? కాదని మనం లేదు. మరి అలాంటప్పుడు ఏం తీసుకుని వచ్చి దేవుని దగ్గర అతిక్రమములకు పాప పరిహారం పొందాలి ఇతను?
అందుకని ఆ రోజులో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను తీసుకొస్తున్నాడు. నదులంత తైలమా, లేక వేలాది కొలది పొట్టేళ్ళ, లేకపోతే నాకు గర్భఫలమా? ఆఫర్ పెడుతున్నాడు దేవుని దగ్గర. ఏమి చేస్తే నువ్వు నాకు అందిస్తావని. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ కాదు నాయన, నువ్వు ఏది తెచ్చినా కూడా దానికి సమానమైంది లేదు. అది నేను ఇస్తేనే జరుగుతుంది, కానీ ఇక్కడ నువ్వు ఏమిస్తే ఇది జరగకపోతే చెప్తున్నాను అని చెబుతూ కింద చెప్తున్నాడు. చూడండి, ఏది ఉత్తమమో మనుషుడా, క్రీస్తు రక్తం అందుబాటులో లేనటువంటి దినాలలో ఏం చేస్తే అతిక్రమం పోతుంది, ఏం చేస్తే పాప పరిహారంలో ప్రాయచిత్తం జరుగుతుందో చెప్తున్నాడు. మనుష్యుడా, మీకా గ్రంథం 6వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాము. ఏది నువ్వు చెల్లించాలో, నువ్వు ఏది నీ సముఖానికి వచ్చేటప్పుడు తీసుకొని రావాలో నీకు క్లియర్ గా చెప్పేస్తున్నాను. ఏంటి? న్యాయంగా నడుచుకో అన్నాడండి దేవుడు. ఏం చేయాలంట మనుషులు? దేవుని సముఖానికి వచ్చేటప్పుడు నాకు అన్యాయం చేశాడు ప్రభు అని వాడి మీద చూపించడానికి కాదు, న్యాయంగా నడుచుకోవాల్సింది నువ్వు. ఎదుటివాడు వాడు ఎలాగైనా నడు, వాడితో నీకు సంబంధం లేదు. నాకు న్యాయం కావాలని ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టులకు వెళ్తున్నారు. న్యాయం కావాలని కోర్టులుగా. నువ్వు న్యాయంగా నడుచుకున్నావా లేదో చూసుకో ఫస్ట్ అన్నట్టు. మరి వాడు న్యాయంగా వాడి సంగతి వదిలే, నీ సంగతి ఏంటి? న్యాయంగా నడుచుకున్నావా లేదా? న్యాయముగా నడుచుకున్నావా లేదా? న్యాయం అనేది నీకు ఎక్కడి నుంచి ప్రారంభం అంటే నీ కుటుంబంలో నుంచి నువ్వు ప్రారంభించేటట్టు చూడు. న్యాయంగా నడుచుకున్నట్టు అన్నాడంటే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మనుషుల మధ్య అంత అన్యాయం జరుగుతుందా లేదా? న్యాయంగా నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు ఫస్ట్ న్యాయంగా నడుచుకుని ఇప్పుడు ఎక్కడికి రావాలి? న్యాయంగా ప్రవర్తిస్తూ ఎక్కడికి రావాలి? దేంతో రావాలి? ఇప్పుడు నువ్వు బైబిల్ తేకపోయినా, పెన్ను తేకపోయినా, పుస్తకం తేకపోయినా, పెన్ను రాకపోయినా నేను చేస్తున్నది న్యాయమే అని అనుకుని దేవుని సముఖానికి రాగలుగుతావా? అన్యాయం చేసి వచ్చేస్తావా? ఏ రోజు న్యాయం చేసామని దేవునికి? మీరు నిజంగా చెప్పండి, ఏ రోజు న్యాయం చేసాం దేవునికి? మనుషులకి ఎలాగో అన్యాయం చేస్తున్నాం, చివరికి దేవునికి కూడా ఏం చేస్తున్నాం మనం? అన్యాయమే మిగిలిస్తున్నామా లేదా? అందుకని చెప్తున్నాడు, నువ్వు నాకు చెల్లించేది ఏదైనా ఉందంటే, నువ్వు నా సముఖానికి వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకురావాలి అని అంటే, నేను న్యాయంగా నడుచుకున్నానా లేదా? ఎవరి పట్ల అయినా కూడా. మరి వాడు నడుచుకోవట్లేదు కదా, వాడి సంగతి కాదు నేను అడిగేది. న్యాయంగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుడు. అవతల వాడు అన్యాయంగా నడుస్తున్నాడా? వాడి మీద కనికరాన్ని చూపించు. వాడు నడుచుకోలేదా? కనికరాన్ని చూపించు. కనికరమును ప్రేమించుటయు. 3వ పాయింట్ నువ్వు ఏం చేయాలి? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఉన్నాయా? ఈ 3 మనకి లేవు. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి కూడా లేవు, ఈ రోజుల్లో మనకి కూడా లేవు. కానీ మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, యేసుక్రీస్తునందు మన పాపములకు ఏం కలుగు చేసుకున్నాం? ప్రాయచిత్తం కలుగు చేసుకున్నాం. కానీ దేవుని సముఖానికి వచ్చేటప్పుడు, యెహోవాను దర్శించడానికి వచ్చేటప్పుడు, దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఉంచుకొని నిలబడతాం అంతే. ఎక్కడ లేని వినయం వచ్చేస్తుంది, ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. లోకములకు అధికారి అయినటువంటి దేవుని సముఖంలో ఈ వినయము, విధేయత కనిపిస్తున్నారని అంటే కనిపించదు. విధేయత ఉందా? వినయం ఉందా? అసలు అది ఉంటే ఎలా ఉంటుందో చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలం. అవన్నీ నాకు హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో. ఎవరి మాట విని? దేవుని సముఖానికి నువ్వు వస్తున్నావు అంటే, దైవ సన్నిధికి నువ్వు వస్తున్నావు అంటే,
దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాట విని ఏమైపోవాలంట? వణుకుచుండును వానినే నేనేం చేస్తాను? దృష్టిస్తున్నా అంటే చూస్తున్నాను. నీ చూపు చాలయ్యా. ఇంకేం కాదు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఆయన చూపు చాలు. ఆయన చూపు మన మీద ఉండాలంటే మన పరిస్థితి ఎలా ఉండాలన్న? ఎలా ఉండాలి మన పరిస్థితి? దీనుడై ఎవడైతే దీనుడై వణకతా ఉంటాడు ఆయన మాటకు, వాడి మీద దేవుని దృష్టి. మరి దేవుడు ఎవరితో నివసిస్తాడో తెలుసా? ఒకసారి మళ్ళీ 57వ యెషయా గ్రంథం 15వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. 57వ యెషయా గ్రంథం 15వ వచనాన్ని మనం ఆలోచిస్తాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలా చెప్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను. నా స్టేజ్ అది, నేను నా స్టేజ్కి రాలేదు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేనేం చేస్తున్నాను తెలుసా? నివసిస్తున్నాను. ఏమంటే దేవుడే మనతో నివసిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచన. జగన్ వచ్చి మన ఇంట్లో ఉంటానంటే పరిస్థితి ఎలా ఉంటుందండి? అసలు జగన్ వస్తున్నాడంటేనే ఈ ప్రాంతం ఎలా మారిపోతుంది, ఎలా ఉంటుందండి? ఇంకా ఆయన వచ్చి ఇక్కడే ఉంటున్నాడని ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచన. ఆఫ్టర్ ఆల్ ఒక అధికారి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వాడు వస్తున్నాడన్న వార్త వస్తేనే మొత్తం రెడీ చేశారండి. ఇంకా దేవుడే వచ్చి నివసిస్తున్నాడంటే మీరు ఆలోచించి ఊహలు అందలేనటువంటి పరిస్థితి. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నివసిస్తాడు? వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుతున్నాను. దీన మనస్సు వినయము ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిని చూసి నేర్చుకోవాలి ఇవన్నీ? వేడితో రావాలి దేవుని సముఖానికి. అందుకనే చెప్తున్నాడు మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28. 11వ అధ్యాయం 28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను. ఎవరినంట? యేసునైన నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని దీనత్వము వినయము ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు యేసునద్దుగా. అలాంటి యేసునద్దుకు పిలువబడ్డాం మనం. అలాంటి యేసు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వస్తున్నామే. అందుకని మన దృష్టి అంతా ఎవరిపైన ఉన్నది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ముందు ఉన్నటువంటి ఓ రియల్ హీరో యేసు ప్రభువు. ఆయన సముఖానికి వస్తున్నావని అంటే యేసు ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని నిన్ను ఆరాధించడానికి వస్తున్నావంటే ఇలాంటి వాటితో రావాలి. నువ్వు తెచ్చే పూజా పత్రి, నువ్వు తెచ్చే టెంకాయ, నువ్వు తెచ్చే అట్టిపళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఇవన్నీ కాదు, వేల కొలది పొట్టేళ్ళ ఆనందపడతాయి. ఇవన్నీ లేకుండా నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? వస్తే వీటితో రండి, లేకపోతే రావద్దు. అంతేనా? దేవుని యొక్క మాటలు అలాగనే ఉంటాయి. దేవుని యొక్క మాటలు అలాగనే. అందుకని దేవుని సముఖానికి వచ్చేటప్పుడు ఇదిగో దేవుడు ఆశించేవి ఇవి. నీ సముఖం, నీ రాక, నీ దర్శనము దేవుని ఆనందింపు చేసేటటువంటి పరిస్థితి లేకపోతే వచ్చి ఏం ప్రయోజనం? ఇచ్చి ఏం ప్రయోజనం? ఇవ్వాల్సింది ఇవ్వకుండా, జరిగించాల్సింది జరిగించకుండా, వినయం లేకుండా, విధేయత లేకుండా చేసి ఏ కార్యక్రమము దేవుణ్ణి సంతోషపెట్టదు. అంతకంటే ముఖ్యంగా మన పాప పరిహారమునకు
జరిగించేటటువంటి కార్యక్రమం ఏది మనం చేసేటటువంటి క్రియలను బట్టి జరగదు. అందులో ప్రేమటువంటి వాళ్ళ దైవ దర్శనానికి వెళ్తున్నామని అంటే అది మనలో ఆనందాన్ని నింపాలి, మన హృదయం ఉల్లాసంతో నిండిపోవాలి, మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునేంత సిద్ధపడినటువంటి మనస్సుతో ఈ సముఖానికి రావాలి. న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడము, దీన మనస్సు కలిగి ఇలాంటి వాటి అద్భుతమైనటువంటి గుణాలతో దేవుని సముఖానికి మనం అందరం వచ్చి దేవుని యొక్క ఆలోచనలకు అనుకూలంగా దేవుని ఆనందింపజేసేటటువంటి వారంగా ప్రతి దర్శనం ఇలాగే జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి క్రియలతో మనం దైవ దర్శనానికి అనగా దేవుని సన్నిధానానికి, దేవుని సముఖానికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ మతాన్ని వర్ణిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ జ్ఞాన సంపద ఎంత విలువైనదో, అందులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు నేర్చుకున్నటువంటి మేము వాటిని మా జీవితంలో అనుసరించడానికి, మా జీవితంతో అనుసంధానం చేసుకుని వాటితో బ్రతకడానికి ప్రయత్నం చేస్తేనే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది మా బ్రతుకులంతా వాటితో నింపుకొని జీవిస్తే ఎంత భాగ్యంగా, ఎంత మనోహరంగా ఆ యొక్క జీవనం ఉంటుందో మేము ఆలోచన చేస్తున్నాం. తండ్రి యొక్క సముఖానికి మేము వచ్చి కనిపిస్తున్నప్పుడు ఏం తీసుకురావాలనేటటువంటి ఆలోచన, ఒకప్పుడు తీసుకొచ్చినటువంటి వస్తువులు మిమ్మల్ని సంతోషపరచలేదు. అందుకని వేలాది రక్తాల ద్వారా, కొవ్వుల ద్వారా అవి మీకు సంతోషాన్ని కలిగిసేది. మీరు కోరుకున్న గొప్ప మనుషులు ఏది ఉత్తమమో అది మీకు తెలియజేస్తున్నారు. అలాంటి వాటితో మేము మీ మందిరానికి వచ్చేలాగా, మీ సముఖానికి వచ్చి నిలబడలాగా సహాయం చేయగలని కోరుకుంటున్నాం. వాక్యమైనటువంటి మీ బిడ్డలు హృదయాలలో యొక్క పాఠాన్ని ఉంచుకుని అలా ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని జరిగించగలని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకులను మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.